కేసులున్నాయని చంద్రబాబుని కొట్టొచ్చా, అలా చేయడం ధర్మమేనా అని విళ్ళబాబాయిలు ఈ యాంగిల్ తీసుకుని రాశారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు అంటూ వీళ్ళు హెడ్డింగ్ పెట్టడం చూడండి. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన సందర్భంగా జగన్ ఆక్రోశం అంట. ఈనాడు వాళ్ళ ఆక్రోశం అనాలా, లేకపోతే ఈనాడు వాళ్ళ పిచ్చి వ్యవహారం అనుకోవాలా? ఎంత బిల్డప్ బాబు అయితే మాత్రం రౌడీ షీటర్లు. మరి ఇప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళని రౌడీ షీటర్ నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఆయన ఎవరు వేరే చౌదరి మీద రౌడీ షీటర్ ఉందా, లేకపోతే ఇసుక మద్యం దందా ఆయన చేసి ఆయన ఆ గొడవలోనే కదా ఆయన హత్య చేస్తే వెళ్ళి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ లోకేష్ అందరూ ఎట్లా పరామర్శ చేశారు? అప్పుడు రాయొచ్చుగా ఇట్లాంటి వార్తలు. ఇంత దారుణంగా తయారయ్యారండి వీళ్ళు. ఇక నన్ను 120 సార్లు కొట్టారు, జగన్కి తెలియదా మరి ఈయన లెక్కేసుకున్నారంటండి రఘురామకృష్ణరాజు గారు. 120 సార్లు నిజంగా అసలు కొట్టడాన్ని ఎవరూ సమర్థించం. నిజంగా ఆయన కొట్టుంటే తప్పు. నేనైతే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతున్నాను. కానీ 120 సార్లు కొట్టారంటే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నేను ఏదో ఒకటి అనాలి కాబట్టి. మరి ఆ రౌడీ షీట్ చేసిన తప్పు పెద్దదా, ఏం చేసింది తప్పు పెద్దదా? మరి పోలీసు మరి హోమ్ మినిస్టరు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దాని ప్రకారం కూడా ఈయన కొట్టడం కరెక్ట్ అని అనుకోవాలా విష్ణు గారు? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు గారు ఇట్లా చెబుతున్నారు. మరి దీన్ని బట్టి ఆయన చేసిన తప్పుని ప్రకారం కూడా చట్టాన్ని తీసుకుని కొట్టడం కరెక్టే. కొట్టుంటే నేనైతే కొట్టడానికి సమర్థించను, వాళ్ళని కొట్టినా వీళ్ళని కొట్టినా. బట్ కొట్టుంటే మరి ఆయన చెప్పేదాని ప్రకారం, హోమ్ మినిస్టర్ చెప్పేదాని ప్రకారం కొట్టడం కరెక్టేనని అనుకోవాలా? సార్ ఇప్పుడు ఆయనైతే చెప్తున్నాడు అబద్ధాలు, అసత్యాలు, లేకపోతే చీకట్లో ఏం జరిగిందో అసలు ఏంటో లేనటువంటి అంశాన్ని ఊరికి తెర మీద తీసుకొచ్చి బురజల్లే కార్యక్రమాన్ని ఒక చర్చని నడుపుతున్నాడు ఆయన. కొట్టారు అని చెప్పని. అది మిలిటరీ హాస్పిటల్లో కానీ, గుంటూరు హాస్పిటల్లో కానీ, ఎక్కడా కానీ ఎటువంటి ఇది కూడా జరగలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడానికి తెనాలి వెళ్ళినటువంటి సందర్భం ఏంటి? అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకుల మీద, దళిత యువకుల మీద, మైనారిటీ యువకుల మీద, లా చదువుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు. ఆ కేసులు ఏదైనా ఉంటే న్యాయస్థానం దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప బహిరంగంగా పట్టపగలు రోడ్డు మీద పడుకోబెట్టి లాఠీలు తీసుకుని ఎరగొట్టి లాఠీలు మార్చి బూటు గన్నులతో తంటం అనేది కరెక్ట్ కాదు, ఇది తప్పు, చట్టాన్ని మీరు చేతిలో ఎందుకు తీసుకున్నారు అని పోలీసుల్ని ప్రశ్నించడం కోసం వెళ్ళారు. అంతే తప్ప రౌడీ షీటర్లు ఉన్నారు, గంజాయి బ్యాచ్ వాళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ సమర్థించడానికి, వాళ్ళు చేసినటువంటి చర్యల్ని సమర్థించడానికో వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి చోట, ప్రతి కార్యక్రమం ఇదే రకమైనటువంటి ధోరణి కొనసాగుతుంది. కాబట్టి పోలీసులు చట్టాన్ని హైకోర్టులు చేతిలో తీసుకుని ఆయన హైకోర్టులు చెప్తున్నారు, సుప్రీంకోర్టులు చెప్తున్నారు. డైరెక్ట్గా మనకి ప్రజల మధ్య జరిగినటువంటి సంఘటనని తెలుసుకోవాలని ఉద్దేశంతో వెళ్తే కొంతమంది దళిత సంఘాలను అడ్డం పెట్టి కొన్ని ఎల్లో మీడియాలో నిన్న పొద్దున్న నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడించడము, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటము, ఇవేంటిది? పోలీసు అధికారులు తప్పు చేశారని చెప్తుంటే పోలీసు అధికారులు బయటకు వచ్చి పోలీసు వ్యవస్థ తప్పు చేయలేదో చేసిందో ఏదో ఒకటి చెప్పాలి. ఎవరు మాట్లాడకుండా రాజకీయ నాయకులకి దాన్ని సరే అనుకోండి, అది ఆ పాయింట్ మీద మళ్ళీ మాట్లాడుదురు. కానీ నా ప్రశ్నల్లో రఘురామకృష్ణరాజు గారు పెద్ద తప్పు చేసినట్లా కాదా? పోలీసు వాళ్ళు కొట్టొచ్చని చెప్పినట్లే కదా, ఇప్పుడు కరెక్ట్ అవుతుందా? మరి రౌడీ షీటర్ ప్రమాదకారా, లేదు ఈయన టీవీలో కూర్చుని మాట్లాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రమాదకారా, లేదు బ్యాంకులు గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరు తప్పు చేసినట్టు? మరి కొట్టడమే మొదలు పెడితే ఇట్లాంటి వాళ్ళని సమర్థించవచ్చా? ఈయన తప్పు సమర్థించకుండా ఉంటే బాగుండేది కదా ఈయన రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు మనం ఈ ఇష్యూలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు పరిధి దాటారు కాబట్టి కొట్టారు అని అన్నారు. ఇప్పుడు మరి ఈయనేమో కొడతాం తప్పు అని అంటున్నారు. ఇది ఈయన లేకపోతే ఆయన ఢిల్లీలో అదే నన్ను కూడా కొట్టారు అని అంటున్నాడు. ఇదంతా రచ్చబండలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన హిస్టరీ, ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అలాంటప్పుడు తప్పు చేసినప్పుడు దాన్ని అక్కడేమో ఒక ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారు. ఒక చోటేమో కొట్టచ్చు అన్నారు, ఒకటేమో జరగలేదని అంటున్నారు. కాబట్టి ఇదేనా ఖచ్చితంగా అసలు రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూలో దూరాల్సినటువంటి అవసరం లేదు. ఇది దళితుల యొక్క హక్కుల కోసమో, పట్టపగలు పోలీసులు లాఠీని చేతిలో తీసుకుని దౌర్జన్యంగా ప్రవర్తించిన దానికోసమో ఈ రకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్తే వెళ్తే అసలు ఈయన ఎందుకు రావాలి బయటికి? ఈయన ఏ దీంట్లో వచ్చారు?
రావాల్సిన అవసరం ఏంది? ఈయన ఢిల్లీలో కూర్చుని మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు, లేకపోతే ఆయన క్యారెక్టర్, ఆయన చరిత్ర అదంతా ఉంది కదా. కాబట్టి ఇది ఆయన మాట్లాడింది సరైనటువంటిది కాదు అని చెప్తాను. రైట్. గోపి గారు చెప్పండి, మరి ఈయన అరాచక శక్తులకు అండగా ఉంటామని చెప్పేందుకే జగన్ వెళ్ళారని రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. మరి ఇప్పుడు అంటే కొట్టడానికి సమర్థిస్తున్నాడు కదా, మళ్ళీ నన్ను కూడా కొట్టారు అంటున్నాడు. మరి ఈయన తప్పు చేశారనే కదా ఆ రోజు పోలీసులు చర్య తీసుకుంది. మరి హోమ్ మినిస్టర్ చెబుతున్నారు తప్పు చేసిన వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు కొట్టొచ్చా? మరి ఈయన 120 సార్లు కొట్టారని ఎప్పుడు లెక్కేసుకున్నాడు? ఇట్లా సాధ్యమేనా? ఈ రకంగా ఇటువంటి వాళ్ళు, పద్ధతిగా ఉండవలసినటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడితే ధర్మమేనా? సార్, రఘురామకృష్ణరాజు గారు మాజీ ఎంపీ అండి. ఆ తర్వాత ఇప్పుడేమో ఉపసభాపతి. అలాంటి హోదాల్లో, అలాంటి కీలకమైనటువంటి హోదాల్లో ఉండి ఇలాంటి విషయాలు ప్రస్తావించడం, ఇటుపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. జగన్ని విమర్శించాలి అని అనుకుంటే ఇంకేదన్నా సబ్జెక్ట్ తీసుకొని ఉండాలి. కానీ నిన్న జగన్ తెనాలి వెళ్ళిన సంఘటన ఉదాహరణగా తీసుకొని వ్యాఖ్యలు చేయడం అయితే రఘురామకృష్ణరాజు స్థాయికి తగదు. ఇక తనను కొట్టారు అంటే, ఇప్పుడు తనను కొట్టారు కాబట్టి ఇప్పుడు ఈ దళిత యువకుల్ని కూడా కొట్టడం కూడా సమర్థిస్తారా ఆయన అని మాట్లాడుకోవాలి. ఇకపోతే ఈయన అన్నిసార్లు కొట్టారు అని లెక్కేసుకుంటే దెబ్బలు తింటూ కూర్చున్నాడా, ఈయన లెక్క రాసుకుంటూ కూర్చున్నాడా అనేది దాన్ని బట్టే తెలుస్తుంది. సో ఒక ఎంపీని పోలీసులు కొట్టడం అనేది సాధ్యం కాదండి. ఒక ఎంపీని, ఒక రాజకీయ చిన్నపాటి కార్యకర్తను అరెస్ట్ చేయడానికే లేకపోతే కేసు పెట్టడానికో పోలీసులు ఆలోచిస్తూ తాత్సారం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఒక ఎంపీని కొట్టడం అనేది సాధ్యమయ్యేది పని కాదు. దాన్ని ఎవరు ఊహించలేరు. ఇకపోతే మొన్న పోలీసులు అయితే రోడ్ల మీద అలా కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టడం, నడుము మీద కొట్టడం, వీపు మీద కొట్టడం చాలా దుర్మార్గమైనటువంటి పని. వాళ్ళ కాళ్ళ మీద బూట్ కాళ్ళు వేసి తొక్కి పెడుతూ కూడా కొట్టుకుంటూ పోవడం అనేది ప్రజలందరూ చూస్తూ ఉండగా, అంటే ఆ యాంగిల్లోకి వెళదాము. జగన్ గారు టూర్ మీద మాట్లాడదాం. నా ప్రశ్న ఏమంటే, వీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రకారం మరి ఆ రోజు పోలీసులు రఘురామకృష్ణరాజు గారు కూడా తప్పు చేశారనే కదా, కొట్టాలి కానీ నేను ఎప్పుడు సమర్థించను, కొట్టుంటే మరి అప్పుడు కొట్టిని కూడా కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే కదా, పరోక్షంగానైనా కానీ ఒప్పుకోవాల్సిందే ఆయన. అదే హోంమంత్రి గారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఎల్లో మీడియా కానీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి కదా రౌడీ శక్తులని. ఇప్పుడు ఈయన మీద కూడా ఆరోపణ చేశారు కదా, ఏకంగా దేశద్రోహ కేసే పెట్టారు కదా, రాజద్రోహం కేసు కాదు, దేశద్రోహం అని రాజద్రోహం కేసు ఎట్ట పెడతారని అప్పుడు అన్నారు, వేరే విషయం అనుకోండి. బట్ ఈయన చేసింది తప్పే అవుద్ది కదా, ఆ ఆలోచన లేకుండా గబాలన జగన్ మాట అంటే అయిపోద్దా అనేది నా ప్రశ్న. అదే అంటే ఆయన ఆ మాట మాట్లాడడం ద్వారా నేను కూడా తప్పు చేశాను అని చెప్పుకోవడం కానీ, లేకపోతే తప్పు చేయకపోయినా పోలీసులు కొడతారు అని చెప్పడం కానీ, రెండిట్లో ఏదో ప్రయత్నం ఆయన చేసి ఉండాలి. సో ఇట్లాంటి చర్యలు అయితే మాత్రం వాటిని సమర్థనీయం కాదు. ఆయన మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అంతవరకు అయితే చెప్పగలం.